హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అదేమిటంటే సామాన్యులకు బిగ్ షాక్ ఇక మళ్ళీ పెరిగిన గ్యాస్ ధరలు అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. అంటే గ్యాస్ ధరలు ఎంతవరకు పెరిగాయి ఏంటి అనేది క్లారిటీగా తెలుసుకుందామండి. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక దేశవ్యాప్తంగా నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. కూరగాయలు కూడా పెరుగుతున్నాయి. వంట నూనెలు అయితే 50% మేర పెరిగాయి. ఇక వీటన్నిటితోనే ఇబ్బంది అనుకుంటే వంట గ్యాస్ ధరలు కూడా భారీగా పెరుగుతున్నాయి. సిలిండర్ బుక్ చేయాలంటే జేబు తుడుముకోవాల్సి వస్తుంది. మార్చి 1వ తారీఖున వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ మరోసారి పెరిగింది. మార్చి 1వ తేదీ శనివారం ఎల్పీజీ సిలిండర్ల కొత్త ధరలు విడుదలయ్యాయి. కొత్త ధరల ప్రకారం బడ్జెట్ రోజున ఇచ్చిన ఉపశమనం ఇప్పుడు తీసేశారు. 19 కేజీల వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ ధరను చమురు కంపెనీలు పెంచేశాయి. దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో కమర్షియల్ సిలిండర్ ధర బగ్గుమంటుంది. నేడు కమర్షియల్ ఎల్పీజీ సిలిండరు ఢిల్లీ నుంచి కోలకత్తా వరకు ₹6 మేర పెరిగింది. అయితే మార్చిలో వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ల ధరల ట్రెండ్ను పరిశీలిస్తే గత 5 ఏళ్లలో మార్చి 1న అత్యల్ప పెరుగుదల ఉంది. ఇండియన్ ఆయిల్ పోర్టల్లో ఇచ్చిన డేటా ప్రకారం మార్చి 2023లో వాణిజ్య సిలిండర్ ధర అత్యధికంగా పెరిగింది. ఆ సమయంలో ధర ఒకేసారి ₹352 మేర పెరిగింది. ఈసారి ₹6 మాత్రమే పెరిగింది. హైదరాబాద్లో ఇప్పుడు ఎల్పీజీ సిలిండర్ ధర 2029కి చేరుకుంది. ఇక ఫిబ్రవరిలో దీని ధర 2023 ఉండగా జనవరిలో 2030గా ఉంది. విజయవాడలో ఎల్పీజీ సిలిండర్ ధర ఇప్పుడు 1958కి చేరుకుంది. ఫిబ్రవరిలో దీని ధర 1964 ఉండగా జనవరిలో 1957 అయితే ఉంది.